మూవీ కమిట్మెంట్స్ గురించి నువ్వు మాట్లాడు. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నావు కదా! హ్మ్. ఏం దాని గురించి చెప్పు? అంటే స్టార్టింగ్ కెరియర్‌లో బేసిక్‌గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళేదాన్ని ఆఫీస్‌కి. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉండేవాళ్ళు. హ్మ్. స్టోరీ చెప్పేవాళ్ళు. చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్‌కి లేదా డైరెక్టర్‌కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు. హ్మ్. అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు. అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపోవాలని అనుకుండేదానివా? ఆ! తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్ళిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. ఏంటి అని అంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళు. అమ్మ నీ అమ్మ ఎక్స్‌ట్రా మనది వేరే లెవెల్ ఉంటది కదా! ఆ! ఎక్స్‌ట్రా చేయొద్దు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు ఆ! అని చెప్పి అప్పటినుంచి మూవీస్ అంటే భయం ఉండేది. హ్మ్. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హ్మ్. ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంటదో హ్మ్. వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవ్వరి సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళదు. హ్మ్. ఇలా ఒక కృష్ణానగర్‌లో యూసఫ్‌గూడలో ఒక ఆఫీస్ తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని బక్రాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు. హ్మ్. వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారనుకో హ్మ్. అంతే ఇంకా బలైపోయినట్టే. అమ్మాయిలు. అమ్మాయిలు. హ్మ్. తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తదేమో, ఏదైనా చేసేద్దాం, చింపేద్దాం అనుకొని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా. నేనిచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు. హ్మ్. చాలా మందికి ఇలాంటోళ్ళు దొరుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ! మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న. మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటే. నీ జీవితంలో నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి చాలా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ చూసావు. లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యావు. కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు అప్పుడప్పుడు. ఏం చెప్పానురా? నార్మల్‌గా తెలుస్తాయి కదా! నాకు అర్థమవుతది కదా! చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఆహా! ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ లైక్ ఏం నేర్చుకున్నావు లైఫ్‌లో నీ లైఫ్ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? నాకేం నేర్చుకున్నట్టు ఏం అనిపించట్లేదు. నేర్చుకోలేనిదేంటి? ఇంకా పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఉందండి. కోపం తక్కువ ఉండాలి. ఆ! ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత నీలాగా ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి. నేను మడతపెట్టి మాట్లాడతానా? బాగా. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే కోపం తక్కువ ఉండాలి. పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మాట్లాడడం రావాలి. ఒబీడియంట్‌గా ఉండాలి. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. ఇది నేర్చుకున్నా. సీరియల్స్ నీకు బాగా నడుస్తుందా? బాగుంది. పేమెంట్ల పరంగా దీని పరంగా. ఇంక జీవితాంతం సీరియల్స్ చేసుకొని ఉంటావు. సినిమాలకి వాటికి ట్రై చేయవా? చేస్తున్నా. రీసెంట్‌గా రాస్టర్ ఉంది. భలే ఉన్నాడే మూవీ చేశా. ఇంకొకటి ప్రియదర్శి గారిది చేశా. అది రిలీజ్‌కి ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ. యాక్టింగ్ ఫీల్డ్ లోని సీరియల్స్ అంటే సినిమాకి సీరియల్‌కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు. సీరియల్స్ అంటే లైక్ ఉన్నది. అది ఉంది. చూస్తారు. బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా! సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు కానీ హీరోయిన్ లాగా రాలేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అవుతున్నాడంటే వాడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు. అది ఎంత మంచి స్టోరీ అయినా. నేను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు. ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడ్డానికి. అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. మేబీ ఎంతో మెప్పించి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరని నా ఒపీనియన్. మణికంఠ బయటకు వచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా? వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా, మరి నువ్వు గుర్తురావు కదా? గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు? అవన్నీ ఎలా? కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికో స్టేట్మెంట్ ఇది చేశారంట. నేనే డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది, నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను
ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్గా ఉన్నారని విన్నాను. నిజమా అది? ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. తను చెప్పిందైతే నాకు డిజైనర్కి మాట్లాడాడు బట్టల సంగతి. మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ని పెట్టుకున్నాడు. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్. సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు, ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. తను 1 year టైం తీసుకుని వచ్చాడు కదా, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. సో తను జాబ్లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు 0. సో వదిన తన రెంట్కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు. పాపని వీడే చూసుకున్నాడు. వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది. ఒక 6 months 4 months ఉండింది. మొన్ననే బర్త్డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు మనోని ఫెమినైన్ అన్నది తెలుసా? అది ఏంటి? దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు. బట్ తనకి పాప ఉంది తెలుసు కదా. మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు. పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది. భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని, బయట పాస్ట్ విషయాలన్నీ. నేను అప్పటికి చెప్పి పంపించాను శివ, అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ టైంలో,